కర్ణాటక రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. మధ్యాహ్నం సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే ఆయన సడన్ గా ముంబై వెళ్లిపోయారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఇందోర్కు వెళ్లిపోయారు. ఇప్పటికీ బెంగళూరుకు రిటర్న్ ఫ్లైట్ బుక్ అవ్వలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. నిజానికి మధ్యాహ్నం సిద్ధరామయ్య టైం అడిగారు. అంతలోనే గవర్నర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా సరే గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గవర్నర్ కు మెయిల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక కాసేపట్లో సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగబోతోంది. ఆ భేటీకి డీకే శివకుమార్ మంత్రులు హాజరవుతారు. వారితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ సుర్జేవాలా కూడా అటెండ్ అవుతారు. మధ్యాహ్నం ఢిల్లీకి సిద్ధరామయ్య వెళతారు. రేపు కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఉంటుంది. శనివారం లేదంటే ఆదివారం సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఆయన సడన్ గా ముంబై వెళ్లిపోయారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఇండోర్కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినకర్ ఫోన్ లైన్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సీఎం సిద్ధరామయ్య నివాసం, అధికారిక నివాసం కావేరీ ఏదైతుందో ఆ కావేరీ నివాసంలోకి దాదాపు కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రులు అలాగే డీకే శివకుమార్ కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన 11:30 గవర్నర్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరారు. మళ్ళా ఆయన అందుబాటులో లేరని చెప్పి మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ కోరారు. కానీ నిన్న అర్ధరాత్రి సడన్ గా గెహ్లాట్, తవర్చంద్ గెహ్లాట్ కర్ణాటక గవర్నర్ ముంబైకి వెళ్లారు. ముంబైలో తన కుటుంబ సభ్యుల అనారోగ్యంగా ఉండడంతో వారిని పరామర్శించడానికి అని చెప్పి ఆయన వెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి ఇండోర్ కూడా వెళ్లారు. బాంబే నుంచి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఇండోర్కి వెళ్లారు. ఇండోర్ నుంచి ఆయన తిరిగి వస్తారా లేదా ఇవాళ అన్న దానికి సంబంధించి కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన రాకపోతే గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను పంపడము, తర్వాత అధికారికంగా గవర్నర్ ఈమెయిల్ కూడా రాజీనామా లేఖను పంపాలన్నటువంటి ఆలోచనలో కూడా సిద్ధరామయ్య ఉన్నారు. అయితే ప్రస్తుతం సిద్ధరామయ్య నివాసంలో కర్ణాటక కేబినెట్ వర్గం ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రితో పాటు వారంతా భేటీ అయ్యారు. వారందరికీ కూడా తన రాజీనామాకు సంబంధించినటువంటి అంశాలు, హైకమాండ్ తో వచ్చినటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన స్పష్టంగా చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి డీకే శివకుమార్ కూడా ఇవాళ మార్నింగ్ ఢిల్లీ నుంచి నేరుగా కూడా బెంగళూరు చేరుకుని బెంగళూరు నుంచి ఆయన సిద్ధరామయ్య నివాసానికి చేరుకున్నారు. మీటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్. గత 3 సంవత్సరాలుగా కర్ణాటక సీఎం గా ఉన్నటువంటి సిద్ధరామయ్య ఇక తనకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని చెప్పి హైకమాండ్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ రాజీనామా సమర్పిస్తారన్నటువంటి ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన తన సహచరులతో అంతా కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం హోదాలను, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఆయన బెంగళూరు చేరుకున్నారు. సో వారందరూ కూడా కలిపి ఇవాళ కాసేపట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి హాజరవుతారు. ఇప్పటికే కొద్దిమంది మంత్రులు, తర్వాత కీలకమైనటువంటి నేతలంతా కూడా సీఎం నివాసంలో ఉన్నారు. ఈ నివాసంలో జరగబోతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఏమి మాట్లాడతారు, ఆయన ఏ సమయానికి వెళ్తారు, లోక్ భవన్ నుంచి వచ్చేటువంటి రిప్లై కాల్స్ బట్టి కూడా ఆయన గవర్నర్ సెక్రటరీకి ఇస్తారా, లేకపోతే గవర్నర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తారా అన్నది కూడా తెలుస్తుంది. సాయంత్రం 4:45 ఇండోర్ నుంచి బెంగళూరుకు చేరుకోవాల్సినటువంటి చివరి ఫ్లైట్ ఉంది ఇండోర్ నుంచి. మరి ఆ ఫ్లైట్ కి ఆయన రాకపోతే ఖచ్చితంగా సిద్ధరామయ్య రాజ్భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ కార్యదర్శికి ఇస్తారు. గవర్నర్ కార్యదర్శికి లేఖ సమర్పించి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆయన ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్లి రేపు ఉదయం సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. భేటీ అయ్యి తనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, తన వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కేపీసీసీ అధ్యక్ష పదవితో పాటు కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా ఇచ్చేలా చూడాలనేటువంటిది స్పష్టంగా డీకే శివకుమార్ కు ఆదేశించాలని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా కోరే అవకాశం ఉంది. దానితో పాటు తనకు కాంగ్రెస్ పార్టీ తరపున 3 సంవత్సరాలు అంతకుముందు 2 టర్మ్స్ సీఎం గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలుపుతారని అందుతున్నటువంటి సమాచారం.